ఈరోజు మనము సమాజంలో చూసినట్లయితే చాలామంది కూడాను అనేక రకాలైనటువంటి కల్తీ అయినటువంటి ఆహారాలన్నీ తినేస్తూ ఆరోగ్యం చెడిపోతుందనేటువంటి విషయంలో మరి క్రొత్తగా ఏదైనా ఉంటే బాగుండని అనుకున్నప్పుడు ఈ సోషల్ మీడియాలో అయితేనేమి, టీవీలో అయితేనేమి అనేక మంది ప్రకృతి మీద ఆధారపడి తీసుకునేటువంటి ఆహారం గురించి చెప్పేటువంటి వారు అనేక మంది ఈరోజు వచ్చున్నారు. వారు చెప్తారు, మీరు చేస్తున్నటువంటి విధానాన్ని మానివేసి నూతనమైనటువంటి జీవిత విధానాన్ని మీరు అలవర్చుకుంటే మీకు ఆరోగ్యం బాగుంటుంది, మీరు చక్కగా ఉంటారు అని వారు చెప్పడం మూలంగా అనేక మంది వారి దగ్గరికి వెళ్ళి, కొంతమంది అయితే ఆశ్రమాలకు వెళ్ళి వారి దగ్గర ఉండి వారు చెప్పినట్టుగా ఆహారాన్ని తీసుకుంటూ వారి శరీరం యొక్క ఆరోగ్యాన్ని మార్చుకుంటూ ఉన్నారు. అలాగే ఆ ఆరోగ్యాన్ని మార్చుకున్న తర్వాత వారు మరలా గృహానికి వచ్చిన తర్వాత వారు దాన్ని అలాగా కంటిన్యూ చేయకపోతే వారి ఆరోగ్యం మునుపటి కంటే కూడా ఇంకా చెడిపోతుంది. ఎందుకంటే ఒక వాకింగ్ చేసేటువంటి వ్యక్తి ఆహార నియమాలు పాటిస్తూ సడన్గా మానేశాడు అనుకోండి, ఇంతకుముందు 60 నుంచి 50కి వచ్చినవాడు ఇప్పుడు 65 అవుతాడు. అది ఆటోమేటిక్గా జరిగేది. అలాగా ఒక వ్యక్తి తనకు వచ్చినటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మరలా తను ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. అలాగే మనం కూడా ఒకప్పుడు లోకంలో ఉన్నాం. ఇందాక చదువుకున్నటువంటి వాక్యాన్ని మనం చూసినట్లయితే ఒకప్పుడు లోకంలో ఉన్నాము, పాపంలో ఉన్నాము, నరకానికి పాత్రులైనటువంటి మనల్ని దేవుడు ప్రేమించి ఆయన కుమారుని ద్వారా ఆయన కుమారుని త్యాగంగా ఇచ్చి మనల్ని ఏం చేశాడు, ఆయనైతే ఎవరైతే విశ్వసిస్తున్నారో వాళ్ళని పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చి వారికి క్రైస్తవులు అనేటువంటి ఒక కొత్త పేరుని దేవుడు వారికి ఇచ్చాడు. ఎవరైతే క్రైస్తవులుగా మార్చబడుతూ ఉన్నారో వారు క్రీస్తునందున్నటువంటి వారు నూతన సృష్టి అని కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో మనము చూడగలం. అయితే ఈ నూతన సృష్టిగా మార్చబడటానికి మరి ఒక కార్యాన్ని మనం జరిగిస్తూ ఉన్నాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో మనము 2వ వచనం నుంచి చదువుకున్నట్లయితే బాప్తిస్మం అనేటువంటి కార్యం ద్వారా మన పాత జీవితాన్ని సమాధి చేసి పాత జీవితాన్ని చంపివేసి కొత్త జీవితాన్ని మనము ప్రారంభిస్తూ ఉన్నాం. మరి అలా కొత్త జీవితాన్ని ప్రారంభించినటువంటి మనము మన జీవితాన్ని ఆ నూతన సృష్టిగా మార్చబడినటువంటి మనము మరి ఎందుకు అంత కష్టపడి మనం చేస్తూ ఉన్నాము, మన మనస్సుని మనం మార్చుకుంటూ ఉన్నామంటే మనము ఒక స్వార్థంతో ఒక పరలోకాన్ని దేవుడిచ్చేటువంటి పరలోకాన్ని మనము పొందాలి అని మనము మనస్సును మార్చుకొని మన హృదయాన్ని మార్చుకొని మన జీవితాన్ని మార్చుకొని బాప్తిస్మం ద్వారా నూతన పరచబడి యేసుక్రీస్తుని వెంబడిస్తూ క్రైస్తవులుగా నూతన సృష్టిగా మనము మార్చబడుతూ ఉన్నాం. అయితే నూతన సృష్టిగా మార్చబడినటువంటి మనము ఒక వ్యక్తి ఎలాగైతే ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి తను కొన్ని పనులు చేసిన తర్వాత దాన్ని ఎలాగైతే కంటిన్యూ చేస్తూ ఉన్నాడో అదే రీతిగా మనము కంటిన్యూ కనుక చెయ్యకపోతే మనం కూడాను పాపంలోకి మరలా పడిపోతాం. నూతన సృష్టిగా మార్చబడినటువంటి మనము ఎందుకు అనేది అక్కడ వ్రాయబడి ఉంటుంది. అది రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. ఆ నిత్య జీవం పొందటానికి మన పరిస్థితిని మనం మార్చుకున్నాం, మన జీవన విధానాన్ని మార్చుకున్నాం, మన యొక్క హృదయాన్ని మనము మార్చుకున్నాం. అయితే కొందరి యొక్క క్రైస్తవుల పరిస్థితి ఈరోజు ఎలాగుంటుందంటే, మారేటప్పుడు ఎన్నో నిబంధనలు చేసుకొని ఎన్నో వాగ్దానాలు చేసి దేవుని చెంత ఎన్నో వాగ్దానాలు చేసి తర్వాత మారిన తర్వాత దేవుడు ఒక ఆధిక్యతను వాళ్ళకి ఇచ్చిన తర్వాత దేవుడు ఒక అధికారాన్ని వాళ్ళకి ఇచ్చిన తర్వాత మరి తక్కువ స్థాయిలో ఉన్నటువంటి మనలను ఆశీర్వదించి దేవుడు హెచ్చించిన తర్వాత వారి పరిస్థితి అంతా కూడాను మారిపోతూ ఉంది. కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 15వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాటను మనం చూసినట్లయితే అక్కడ దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు, ఈ జీవిత కాలము మటుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటాము అంటున్నాడు. మనకు వచ్చినటువంటి అధికారము, మనకు వచ్చినటువంటి ఆధిక్యత, నేను ఈ బ్రతికినంత కాలమే దాన్ని నేను ఇలా చేస్తాను, నేను గొప్పవాడిని, నాకంటే ఎవరు లేరని మనం మాట్లాడుకున్నట్లయితే ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మన పరిస్థితి ఎంతో కష్టంగా ఉంటుంది.
ఆయన అంటున్నాడు, దేవుడు అక్కడ వ్రాయిస్తూ చెప్తున్నాడు, ఈ జీవిత కాలం మటుకు మీరు దానికోసం చూసి మీరు నిరీక్షిస్తున్నారేమో. నేను క్రీస్తుని నమ్ముకున్నందువల్ల, నేను క్రీస్తుని వెంబడిస్తున్నాను కాబట్టి నాకు ఈ ఆధిక్యత వచ్చింది. నేను ఫారిన్లో, నా పిల్లలందరూ ఫారిన్కి వెళ్ళారు, నేను ఎంతో సంపాదించుకున్నాను, నాకు ఈ ఘనత వచ్చింది అని దీనికోసం నువ్వు ఉంటున్నావేమో. అయితే దేవుడు అంటున్నాడు, అలాంటి వాళ్ళని దౌర్భాగ్యులు అంటున్నాడు. మనకి ఎక్కడ అసలు విలువ లేనటువంటి మనకి ఎవరైనా బజార్లో కనిపించినప్పుడు వందనాలు అంటున్నారంటే, ఒక కలెక్టర్కి కూడా తెలియనటువంటి వారు ఎవరు వందనాలు ఎవరు చెప్పరు, దగ్గర వారే చెప్పగలరు. కానీ మనకి వందనాలు అంటున్నారంటే ఆ విలువ మనకి ఎక్కడి నుంచి వచ్చింది? మనకి మన బంధువుల్లో విలువ లేకపోవచ్చు, మన సమాజంలో మనకు విలువ లేకపోవచ్చు, కానీ క్రీస్తు మన ఎందున్నాడు, మన జీవితాన్ని మార్చుకొని క్రైస్తవుడిగా మనం మార్చబడ్డాం కాబట్టి దేవుడు ఆ విలువను మనకి ఇస్తూ ఉన్నాడు. అయితే చాలామంది దాన్ని ఈ జీవిత కాలం మటుకు అనుకొని సంతోషిస్తూ ఉంటారు. కానీ తర్వాత ఒక శ్రేష్టమైనటువంటి జీవితం ఉందని, నిత్య జీవం ఉందని అనేక మంది క్రైస్తవులు ఈరోజు మర్చిపోతూ ఉన్నారు. లేకుంటే క్రైస్తవ సమాజం ఈ విధంగా ఉండేది కాదు. ఎంతో ఒద్దికగా, ఎంతో తగ్గించుకొని దేవుణ్ణి ప్రకటించుకుంటూ క్రైస్తవులు అంటే ఇలా ఉండాలిరా అనేటువంటి విధంగా సమాజం ఉండేదేమో. ఒక దైవజనుడు ఒక ఉదాహరణ చెప్తూ ఉన్నాడు. ఒక 2 కోళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నాయంట. ఒక నాటుకోడి ఒకటి, బ్రాయిలర్ కోడి ఒకటి. నాటుకోడి బజార్లో తిరుగుతూ ఏదో చెత్త చెదారం అది ఇది తింటా ఉందంట. బ్రాయిలర్ కోడి దాన్ని కలిసి చెప్తూ ఉందంట, ఏం బతికే నీ బతుకు అసలు, నన్ను చూడు, చక్కగా లోపల పెట్టారు, షెడ్లో పెట్టారు, మంచి మంచి లైట్ల కింద పెట్టి నన్ను పెంచుతూ ఉన్నారు, శ్రేష్టమైనటువంటి ఆహారం నాకు తీసుకొచ్చి ఇస్తా ఉన్నారు, నేను చూడు ఎలాగున్నానో, నువ్వైతే బక్క చిక్కిపోయి రోడ్లమ్మటి చెత్త చెదారం తింటూ ఉన్నావు అని చెప్పినప్పుడు అది అందంట విని 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 చెప్పిందంట, ఏం బ్రతికినా నీ బతుకు 40 రోజులు లేకపోతే 60 రోజులు 90 రోజులే, తర్వాత నేను వేసేస్తారు, నా బ్రతుకు అలా కాదు, చక్కగా నేను ఏది తిన్నా కానీ ఎలా బ్రతికినా, తగ్గించుకొని బ్రతికినా, నన్ను ఎవడు ఎగతాళి చేసినా చక్కగా 10 గుడ్లు పెట్టుకుంటాను, 10 పిల్లలు చేసుకుంటాను, నా పిల్లలతోటి హుందాగా నేను బజార్లోకి వెళ్తాను, నా వారసత్వము వర్ధిల్లుతూ ఉంది. కానీ మన బ్రతుకు అలా ఉండేటువంటిదిగా ఉండకూడదు. మన బ్రతుకు క్రైస్తవులుగా మనం మారినందుకు, దేవుడు మన కోసం త్యాగం చేసి ఈ యొక్క అదృష్టాన్ని మనకు కలిగించినందుకు మనము దేవుని యందు ఎంతో విధేయత కలిగి ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే మనము మన ఇష్టానుసారంగా ఎలా జీవించినా దేవుడు ఈరోజు నీతో నాతో ఏం మాట్లాడటం లేదు, కానీ ఒకరోజు మనము తీర్పులో నిలవబడాల్సినటువంటి వాళ్ళమై ఉన్నాము. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాటను మనం చదవగలం. అక్కడ, యవ్వనుడా నీ యవ్వన కాలమందు సంతోషించుము, నీ యవ్వన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము, నీ యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము తెచ్చుకొనుము అంటున్నాడు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎలాగైనా జీవించు, దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఏం అడగటం లేదు. కానీ ఒకరోజు తీర్పు ఉంది, ఆ తర్వాత మరి ఆ రోజు నిన్ను దేవుడు చూస్తాడు, ఆ తీర్పులో నీవు నిలబడవలసి వస్తుంది. హెబ్రీ పత్రికలు కూడా అదే ఉంటుంది. 9వ అధ్యాయంలో మనుషులందరికీ మరణము ఒకసారి వస్తుంది, తర్వాత తీర్పు జరుగుతుంది. కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం 10వ వచనంలో కూడా నీ దేహముతో జరిగించినటువంటి ప్రతి క్రియను బట్టి క్రీస్తు న్యాయ పీఠము ఎదురుగా నీవు నిలబడవలసి ఉంటుంది అంటాడు. ఇంకా వివరంగా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనము చదువుకుంటాం. యేసు క్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన ముందు మనం నిలబడినప్పుడు మరి గొర్రెలను మేకలను ఎలాగైతే వేరు చేస్తారో ఆ విధంగా వేరు చేసి మరి గొర్రెలను ఒకవైపు మేకలను ఒకవైపు ఉంచి ఆయన నిత్యాగ్ని దండనకి పంపించేటువంటి ఆ యొక్క సిస్టమ్ అంతా కూడా అక్కడ వ్రాయబడి ఉంటుంది. క్రీస్తు న్యాయపీఠం ఎదురుగా మనం నిందారహితంగా ఉండాలి అంటే మనము ఎందు నిమిత్తమైతే మారామో, ఇందాక చదువుకున్నాం, నిత్య జీవాన్ని పొందుకోవడానికి మనం మారాము. క్రైస్తవులుగా మారినటువంటి మనము ఎలాగ ఉండాలో దేవుని యొక్క వాక్యంలో కొన్ని మాటలు మనం చూద్దాం ఈరోజు. మొట్టమొదటిగా మారు మనస్సుకు తగినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఒకప్పుడు లోకంలో ఉన్నటువంటి మనము మారు మనస్సు కలిగినటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండవలసినటువంటి వారమై ఉన్నాము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఆ వచనం ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగట వలన రూపాంతరం పొందండి అంటూ ఉన్నాడు. ప్రతి వ్యక్తి కూడా నేను క్రైస్తవుడిగా మారాను అని మన మాట మార్చుకొని బైబిల్ చదివేటువంటి విధానము సాగదీస్తూ చదువుతూ
బైబిల్ చదివేటువంటి విధానాన్ని మార్చుకొని, మరి ఎవరితోటైనా ప్రవర్తించేటువంటి విధానాన్ని మార్చుకొని, ఏది మందిరంలో ఉన్నంత వరకే అది. అలా ఉండి మన మనస్సు మారకపోతే నీకు ప్రయోజనమేమీ లేదు. దేవుని చిత్తం ఏంటో తెలుసా? నీ మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరం పొందండి అంటూ ఉన్నాడు. ఒక వ్యక్తికి మారు మనసుకు తగినటువంటి జీవితం జీవించాలంటే మొట్టమొదటిగా తన యొక్క మనస్సును మారాలి అంటూ ఉన్నాడు. ఇందాక మనం చదువుకున్న ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఇందాక చదువుకున్నటువంటి మాటలు కూడా అవే. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మరి యథార్థమైన భక్తి కలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఎలాగంటే చిత్తవృత్తి యందు నూతన పరచబడినటువంటి వారై. ఒకప్పుడు నీ జీవితం ఎలాగుంటుందో అంతకు ముందంతా కూడా రాయబడి ఉంటుంది ఆ వాక్యాల్లో. అలాంటి జీవితం నుంచి మనం కూడా వచ్చినటువంటి వారమే. దేవుడు మనల్ని ప్రేమించి ఆ అవకాశాన్ని మనకి ఇచ్చాడు. లేకుంటే ఎంతో మంది, కొన్ని వేల మంది ప్రజలు ఉన్నారు ఈరోజు ఒంగోలులో. కానీ మనం ఇక్కడ కొద్ది మందిగా 10ల సంఖ్యలో ఇక్కడ కూర్చుని ఉన్నామంటే దేవుడు నీకు నాకు మాత్రమే అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి మన చిత్తవృత్తి యందు నూతన పరచబడినటువంటి వారమై మనము నవీన స్వభావాన్ని మనము ధరించుకోవాలి అంటూ ఉన్నాడు. ఒక వ్యక్తిని చూచినప్పుడు దేవునిలో ఉన్నప్పుడు తను లేనప్పుడు ఎలాగున్నాడు, దేవునిలోకి వచ్చిన తర్వాత తను ఎలాగా ఉన్నాడనేది ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనని చూచినప్పుడు మనము గుర్తుపట్టవలసినటువంటి వారమై ఉన్నాము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఇందాక చదువుకున్నటువంటి మాటల కింద భాగాల్లో మనం కొన్ని చదివినట్లయితే, మీ ప్రేమ 9వ వచనంలో అంటాడు, మీ ప్రేమ నిష్కపటమైందే ఉండవలను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండండి అంటున్నాడు. లోకంలో చెడ్డది ఏదైతే ఉన్నదో దాన్ని హత్తుకొని ఉండండి, మీ ప్రేమ నిష్కపటమైనది ఉండవలను అంటున్నాడు. మనిషి కలిసినప్పుడు బాగున్నావా అని అడిగి మనిషి వెళ్ళిన తర్వాత తన గురించి చెప్పుకోవటం కాదు, కానీ ప్రేమ అనేది నిష్కపటమైనదే ఉండాలి. ఒక వ్యక్తిని ప్రేమగా మనం పలకరిస్తూ ఉన్నామంటే యథార్థమైనటువంటి హృదయంతో అతన్ని పలకరించేటువంటి వాడిగా ఉండాలంట. ఇంకా కింద అంటున్నాడు, ఘనత విషయంలో ఒకరినికొకడు గొప్పగా ఎంచుకోండి అంటున్నాడు. నేను గొప్పవాడిని అని చెప్పుకోవడం కాదు. ఎవరైనా ఎదురుపడినప్పుడు నాదేముందిలే బ్రదర్, నాకంటే నువ్వే గొప్పవాడివి, చక్కగా జ్ఞానంగా వాక్యం నువ్వే చెప్పగలవు అనేటువంటి ఆ స్థాయికి మనం తగ్గించుకునేటువంటి వాళ్ళంగా ఉండాలి. నేనేదో 10 డిగ్రీలు చేశాను, నేను 10 చాట్ల బైబిల్ ట్రైనింగ్ చేశాను, నాకు ఆ బిరుదులు ఉన్నాయి, నాకు ఈ బిరుదులు ఉన్నాయని మనం చెప్పుకోవటం కాదు. మనం చెప్పేటువంటి మాటలను బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఎదుటి వ్యక్తి నీ గురించి నా గురించి సాక్ష్యం చెప్పేటువంటి వారుగా ఉండాలి. ఒక తగ్గింపు జీవితాన్ని కావాలని అక్కడ చెప్తూ ఉన్నాడు. హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తి లేండి, మీకు మీరే బుద్ధిమంతులని అనుకోవద్దు అంటున్నాడు. మనకు మనం చెప్పుకోకూడదు నేను గొప్పవాడిని, ఎదుటివాడు చెప్పాలి. మందిరాల్లో మామూలుగా మన గురించి మనం సాక్ష్యాలు చెప్తూ ఉంటాం. సాక్ష్యం అంటే ఏంటి? కోర్టుకు వెళ్ళినప్పుడు మనం చెప్తే చెల్లదు, మన బంధువులు చెప్పినా కూడా చెల్లదు. బయట వాళ్ళు ఎవరైనా 2 సాక్ష్యం చెప్తేనే చెల్లుతుంది. అది మన గురించి మనం సాక్ష్యం చెప్పుకోవడం కాదు. క్రైస్తవ జీవితం అంటే ఇతరులు మన గురించి సాక్ష్యం చెప్పేటువంటి వాళ్ళుగా ఉండాలి. శక్యమైతే చేతనైతే మందుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అంటూ ఉన్నాడు. ప్రతి ఒక్కళ్ళతోటి సమాధానంగా జీవించడం నేర్చుకోవాలి. ఆ సమాధానమైనటువంటి జీవితం రావాలంటే ఎలాగొస్తుంది? నోరు బాగుండాలి. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. ఆ సమాధానమైనటువంటి జీవితాన్ని కావాలని దేవుడు చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా ఒకవేళ మరలా మనము దేవుళ్ళలోకి వచ్చేటప్పుడు ఇన్ని వాగ్దానాలు చేసుకొని ఇన్ని మాటలు విని కూడా మనం తప్పిపోయాము అంటే దేవుడు భయంకరంగా వ్రాయిస్తూ ఉన్నాడు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే, వారు ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండుటే వారికి మేలు. ఎందుకంటే అసలు దేవుళ్ళలోకి రాకుండా ఉండడమే మేలు అంటూ ఉన్నాడు. మారు మనస్సుకు తగినటువంటి జీవితం లేకపోతే దేవుళ్ళలోకి రావటమే వేస్ట్ అంటున్నాడు దేవుడు. కాబట్టి క్రైస్తవులుగా మారినటువంటి మనము మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి అంటే మొట్టమొదటిగా మనము నేర్చుకోవాల్సింది మారు మనసుకు తగినటువంటి జీవితము మనలో ఉన్నదా లేదా అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. రెండవదిగా పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధతను కాపాడుకోమంటే చెడుకి ప్రత్యేకంగా మనము ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. చెడుకి ప్రత్యేకంగా మనము ఉండాలి. ప్రత్యేకపరచబడినటువంటి జనాంగంగా మనము ఉండవలసినటువంటి వారమై ఉన్నాము.
పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో మనం చదువుకుంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అంటున్నాడు. ఏ ప్రవర్తన? సమస్త ప్రవర్తన. అది చూపు కావచ్చు, మాట కావచ్చు, నడవడిక కావచ్చు, దేంట్లో కూడాను ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని మనము ఇతరులకు చూపించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎప్పుడైతే మనం ప్రత్యేకంగా ఉంటామో, మరి పాపాన్ని అసహించుకుంటూ ప్రత్యేకంగా ఉంటామో, దేవుని దృష్టిలో మనము ఉండేటువంటి వారముగా ఉంటాము. తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము, మొదటి తెస్సలోనికి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఒక మాటను చూస్తే, మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందు తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలనో అది ఎరిగి ఉండటయే దేవుని యొక్క చిత్తము అంటున్నాడు. మన యొక్క శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో ఎరిగి ఉండడమే దేవుని యొక్క చిత్తం అంట. ఒక్కొక్కసారి మనకి కష్టాలు, సమస్యలు, పాపంలోకి పడటానికి కొన్ని అవకాశాలు మనకి రాక మానవు. వచ్చినప్పుడు వాటిని మనము తప్పించుకునేటువంటి వారముగా ఉండాలి, కానీ పాపములో పడేటువంటి వారముగా ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో కూడా చెప్తాడు, మీ శరీరమందు పాపమునకు ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా అప్పగించవాకండి అంటున్నాడు. ఎప్పుడైతే శరీరాన్ని దుర్నీతి సాధనాలుగా మనం అప్పగిస్తామో మన ఆలోచనలు మారిపోతాయి. తద్వారా శరీరము, ఆలోచన మారినప్పుడు ఆత్మ చల్లారిపోతుంది, ఆత్మలో విశ్వాసం అనేది ఉండదు, తగ్గిపోతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి అంటున్నాడు. ఎన్ని పరిస్థితులు మనకు ఎదురైనా అనేక మందిని దేవుడు బైబిల్లో ఉదాహరణగా మనకి ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. యోసేపుని గురించి మనకు తెలుసు. పాపం దగ్గరగా వచ్చింది, కానీ దాన్ని తీసుకోవడానికి అసహ్యపడ్డాడు. దానియేలుకు తెలుసు. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో వీళ్ళందరూ కూడా అపరిశుద్ధమైనటువంటి దాన్ని దేనిని కూడా మేము ముట్టము అని చెప్పి, మా దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారమే మేము ఉంటామని చావటానికైనా సిద్ధపడ్డారు. కానీ ఎక్కడ కూడాను అపరిశుద్ధం జోలికి వాళ్ళు పోలేనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా లోకంలో మనము ఉప్పులాగా బ్రతకాలని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటూ ఉన్నాడు. ఉప్పుని పాత నిబంధన కాలంలో నైవేద్యంలో వాడేవాళ్ళు, ఉప్పుని నిబంధనగా వాడేవాళ్ళు, తర్వాత ఉప్పుని శుభ్రం చేయడానికి వాడేవాళ్ళు. ఈ రోజు కూడా కొన్ని పరిశ్రమల్లో ఉప్పును మనం వాడుతూ ఉన్నాం. ఏ కూర అయినా కానీ ఉప్పు లేకుండా రుచి అనేది ఉండదు. కొన్ని అనారోగ్య పరిస్థితుల వలన అయితే తప్పితే కానీ మామూలుగా ఉప్పు లేకుండా ఏ కూర కూడా మనము తినలేం. ఉప్పు లేకుండా కూరకి రుచే ఉండదు. అంటే మనం ఎలాగా ఉండాలంటున్నాడు దేవుడు? లోకాన్ని మీరు సరిచేసేటువంటి వాళ్ళుగా ఉండాలి, లోకాన్ని బాగు చేసేటువంటి వాళ్ళుగా ఉండాలి, లోకానికి రుచికరంగా మీరు ఉండాలి అంటూ ప్రభు చెప్తున్నాడు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటూ ఉన్నాడు. ఉప్పుకి ఇంత సారం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఉప్పుకి అగ్ని వల్ల సారం వస్తుందని మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 49వ వచనంలో ఉంది. సహజంగా పల్లెటూరులో ఉండే వాళ్ళకి తెలుస్తూ ఉంది. సముద్రంలో ఉన్నటువంటి నీటిని తీసుకొచ్చి మళ్ళలో కట్టి ఎంతో వేడికి, సూర్యుని యొక్క వేడి కొన్ని దినాలు దాని మీద పడేటట్టు చేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి నీరంతా కూడా ఆవిరైపోయి ఉప్పుదనాన్ని ఇచ్చేటువంటి క్రిస్టల్స్, ఉప్పు మనకు మిగులుతుంది. ఆ ఉప్పు రావాలి అంటే మనకు ఏమవుతుంది? అగ్ని లాంటి కష్టాన్ని అది అనుభవించవలసి ఉంది. అగ్ని ద్వారా ఉప్పుకి సారం వస్తుందంట. అలాగే మరి అగ్ని లాంటి శ్రమల ద్వారా మనిషి కూడా విశ్వాసంలో స్థిరపడతాడు. ఒక్కొక్కసారి మన జీవితంలో విశ్వాసంలో కొనసాగుతున్నటువంటి సమయంలో మనకి శ్రమలు రావచ్చు. ఆ శ్రమలు వచ్చినటువంటి సమయంలో ఆ శ్రమల ద్వారా మనం ఏమవుతామంటే విశ్వాసాన్ని మనము స్థిరపరుచుకుంటాము. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం చూడగలిగినట్లయితే, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకోనండి అంటున్నాడు. ఏదైనా మనకి కష్టం వచ్చినప్పుడు, విశ్వాస జీవితంలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు మనకి కష్టం వచ్చినప్పుడు మీరు ఆనందపడండి అంటూ ఉన్నాడు. మీరు ఆనందపడండి అంటూ ఉన్నాడు.
మరి అదే యేసుక్రీస్తు వారు కూడా చెప్తాడు, ఎవరైనా నా నామము నిమిత్తం మిమ్మల్ని నిందించి దూషించినప్పుడు మీరు ఆనందించండి అంటూ ఉన్నాడు. ఒక శ్రమ మనకి వచ్చింది అంటే దానిలో నుంచి ఒక పాఠాన్ని మనం నేర్చుకోవటానికి కానీ దేవుడు మనకి ఎట్టి పరిస్థితుల్లో శ్రమను పెట్టడు. ఉదాహరణగా మనం చూసినట్లయితే యోబుకు శ్రమలు వచ్చినాయి, స్టెఫనుకి శ్రమలు వచ్చినాయి, పౌలు గారికి శ్రమలు వచ్చినాయి. అన్ని శ్రమల్లో కూడా వాళ్ళు ఓర్చుకున్నారు, దేవుని దృష్టిలో ఉన్నారు. ఈ రోజు కూడా వాళ్ళ గురించి మనము చదువుకుంటూ ఉన్నామంటే ఎందుకు చదువుకుంటూ ఉన్నాము? వాళ్ళు ఆ శ్రమలను అనుభవించారు కాబట్టి, దేవునికి ఇష్టలుగా వాళ్ళు జీవించారు కాబట్టి, దేవుని దృష్టిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించినటువంటి మాటల్ని మనము చదువుకుంటూ ఉన్నాము. అంతేకాకుండా మరి కీర్తనల గ్రంథము 119వ కీర్తనలో ఒక మాటను మనం చదువుకుందాము. 119వ కీర్తన 67వ మాటని ఒకసారి చదువుకుందాం. 67వ వచనాన్ని ఒకసారి చదువుకుందాము. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచు ఉన్నాను అంటున్నాడు. భక్తుడు రాస్తూ చెప్తున్నాడు, దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి మనం కూడా దేంట్లోకైనా పడిపోయినప్పుడు దేవుడు ఒక శ్రమ ఇచ్చినప్పుడు, ఇన్నటి వరకు నేను దేవుళ్ళని ఉన్నాను కదా, ఎంత భక్తిగా నేను ఉన్నాను కదా, ఎందుకు నా శ్రమ వచ్చిందని అడగకూడదు. ఆ శ్రమని ఓర్చుకొని మనం నిలబడి మన యొక్క పరిస్థితిని సరిచేసుకున్నప్పుడు మరి దేవుడు మనల్ని మరలా సరిచేస్తాడు. నిజంగా శ్రమ రాకపోతే దేవుడిని జ్ఞాపకం వస్తాడా? తీసుకెళ్లి మనసు మీద పడేసాడు అనుకోండి, ఉదయం నుంచి సాయంత్రం దాకా అదే పని, దేవా 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 నన్ను స్వస్థపరచయ్యా, నా తప్పులుంటే క్షమించయ్యా. అదే అక్కడ భక్తుడు రాస్తూ ఉన్నాడు, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నేను నడుచుకొంచు ఉన్నాను. ఎప్పుడైతే శ్రమకాలం వెళ్ళిపోయిందో దేవుని వాక్యాన్ని మళ్ళీ తను వెంబడిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. శ్రమలు వచ్చినప్పుడు పడిపోయేటువంటి వాడుగా క్రైస్తవుడుగా ఉండకూడదు. ఆ శ్రమ వలన మనకు విశ్వాసం పెరుగుతుంది. అగ్ని వంటి శ్రమ వలన ఉప్పుకి సారం ఎలాగైతే వస్తుందో శ్రమ వలన మనకు విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసము లేనటువంటి జీవితాలు మృత జీవితాలుగా అయిపోతాయి. సారము లేనటువంటి ఉప్పును బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబొట్టకే కానీ అది ఇంకా దేనికి కూడా పనికిరాదని దేవుని వాక్యం చెప్తాం. దేవుని వాక్యమే కాదు, ఈరోజు మనం ఉప్పు కొటారం దగ్గరికి వెళ్ళినట్టయితే ఒక్కొక్కసారి హీట్ ఎక్కువైపోయి చేదైనటువంటి ఉప్పు వస్తుంది, మొలక అంటారు దాన్ని తీసుకొచ్చి బయట పడేసి లారీలు రోడ్డు మీద నడవటానికి దాన్ని ఉపయోగిస్తారు. సారం లేనటువంటి ఉప్పుని ఎలాగైతే మనుషులు తొక్కడానికి ఉపయోగిస్తారో విశ్వాసం తగ్గిపోయినటువంటి జీవితం కూడా మృతతుల్యమైనటువంటి జీవితమే. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండట అసాధ్యం. ఒక శ్రమ వచ్చిందని దేవుళ్ళలో నుంచి తప్పిపోతే దేవునికి ఇష్టడుగా అతను ఉండలేడు. అంతేకాకుండా ఈ లోకంలో మనము వెలుగుగా ఉండాలి అంటున్నాడు. ఒకప్పుడు పాపం అనేటువంటి చీకటిలో మనం ఉన్నాం. ఆ చీకటిని పారద్రోలటానికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన చెప్తాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటున్నాడు. యోహాను సువార్తలో మనం చదవగలము. లోకంలోనికి వచ్చిన వెలుగుని గురించి అక్కడ చదివినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం కొన్ని మాటలు అక్కడ చదవగలము. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచు ఉన్నది అంటూ ఉన్నాడు. వెలుగుగా లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి చీకటిలో ఉన్నటువంటి మనలను, పాపం అనేటువంటి చీకటిలో ఉన్నటువంటి మనల్ని ప్రతి ఒక్కళ్ళని కూడాను వెలిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనలో ఉన్నటువంటి పాపం అనేటువంటి అంధకారాన్ని తీసివేసి వెలుగు సంబంధులుగా మనల్ని దేవుడు చేశాడు. వెలిగించినటువంటి దీపాలు ఉన్నాయనుకోండి, ఎక్కడ పెడతాం? పైన పెడతాం. లైట్ పైన పెట్టాం కాబట్టి మనకి వెలుగు వస్తుంది, మనం చదువుకోగలుగుతున్నాం. అదే కింద పెట్టామనుకోండి వెలుగు అనేది రాదు. వెలిగించబడినటువంటి దీపపు స్తంభం మీదే పెట్టబడుతూ ఉంది. అలాగే వెలిగించినటువంటి క్రైస్తవుడు కూడా ప్రతి ఒక్కళ్ళ దృష్టిలో కనపడతాడు, చక్కగా కనపడతాడు. ఎందుకంటే నిజంగా వెలిగించబడినటువంటి ఒక దైవ సేవకుడు కానీ ఒక క్రైస్తవుడు కానీ ప్రజల దృష్టిలో కనబడతాడు. ఎందుకంటే ఒకప్పుడు తనలో ఆ వెలుగు లేదు, ఈరోజు తను వెలిగించబడ్డాడు. వెలిగించబడినటువంటి ప్రతి ఒక్కడు కూడాను పైనే ఉంటాడు, కానీ దేవుడు పై స్థాయిలోనే ఉంచుతాడు, కానీ కింద స్థాయిలో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు పూర్వమందు చీకటి అయి ఉంట్రి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచు ఉన్నది అంటున్నాడు. ఎలా వెలిగించబడుతున్నాము మనము అంటే సత్యము,
మరి మంచితనము, నీతి ఏ క్రైస్తవుడైతే కలిగి ఉంటాడో వాళ్ళు వెలుగు సంబంధులుగా ఉంటారంట. మరి మనల్ని వెలిగించినటువంటి వెలుగుతోటి మనము లోకాన్ని వెలిగించవలసినటువంటి వారముగా ఉన్నాము. అందుకే 5వ అధ్యాయము మత్తయి సువార్తలో 16వ వచనం అంటాడు, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి అంటున్నాడు. దేవుడు వెలిగించినటువంటి మన వెలుగు ఇలాగైతే కనిపించదు, కానీ మనం చేసేటువంటి దైవ సంబంధమైనటువంటి సత్క్రియల వలన మనలో ఉన్నటువంటి వెలుగు బహిష్కృతం అవుతా ఉంది. ఎప్పుడైతే ఆ వెలుగును మనం బహిష్కృతం చేస్తామో మనల్ని ఎవ్వరూ కూడాను కింద పెట్టడానికి ఒప్పుకోరు. దేవుడు మనల్ని ఒక పై స్థాయిలోనే ఉంచేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా మరి మార్పు చెందినటువంటి మనము ఈ లోకంలో ఉన్నంత కాలము ఆ నిత్య జీవాన్ని పొందుకోవడానికి మనం మారాం. కాబట్టి ఒక లోక సంబంధమైనటువంటి వ్యక్తి ఒక ఆరోగ్యం కోసం ఎలాగో ఒక ఆశ్రమానికి వెళ్ళొచ్చి తర్వాత తను ఎలాగా అనుసరిస్తాడు. ఎన్ని అనుసరించినా ఈ లోకంలో చనిపోతారు వాళ్ళు. కాకపోతే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎక్కువ కాలం బ్రతుకుతారు, చనిపోతారు. ఒకవేళ మనము ఈ లోకంలో ఉండి ప్రభువుని నమ్ముకుని క్రైస్తవులుగా మార్చబడినటువంటి మనము ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా దేవుడు ఎలాగ ఉండాలని మనల్ని కోరుకుంటూ ఉన్నాడో మన యొక్క మారు మనసుకు తగినటువంటి జీవితాన్ని మనం ఫలిస్తూ పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ శ్రమలలో ఓర్పు కలిగి లోకానికి ఉప్పులాగా వెలుగులాగా మనం బ్రతికినట్లయితే ఈ బ్రతికే విధానంలో ఒకవేళ తొందరగా చనిపోవచ్చు మనము, కానీ పరలోకంలో నిత్య జీవంలో ఎల్లకాలము సదాకాలము యుగ యుగాలు కూడా అక్కడ ఉండేటువంటి భాగ్యం మనకు దొరుకుతుంది. అది డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే వచ్చేది కాదు, నేను గొప్పవాడిని చెప్పుకుంటే వచ్చేది కాదు. మన ఘనతను బట్టి, మన చదువును బట్టి, మనకున్నటువంటి ఆస్తిని బట్టి, మనకున్నటువంటి పేరు ప్రఖ్యాతలను బట్టి దాన్ని ఎలాగూ కూడాను సంపాదించుకోలేము, ఎట్లా కూడా సంపాదించుకోలేము. మనం చూసాం కదా, ధనవంతుడు లాజరు గురించి మనకు తెలుసు. ధనవంతుడు ఎంతో గొప్పవాడు. లాజరు ఆయన ఇంటి ముందు మరి ఆ రొట్టె మొక్కలు, పడిపోయినటువంటి రొట్టె మొక్కలు ఏరుకుంటూ వైద్యం చేయించేవాళ్ళు ఎవరు లేరు ఆయనకి. దేవుడే వైద్యుల్ని పంపించాడు, కుక్కల్లాగా పంపించి ఆయన పుళ్ళన్ని నాకిస్తూ ఉన్నాడు దేవుడు. మరి ఇద్దరు చనిపోయారు, కానీ ఒకళ్ళ పరిస్థితి ఎలాగుందో మనకు తెలుసు. మరి కొద్ది చుక్క నీటి కోసం వేదన పడుతూ ఎంతో సంతోషంగా ఈ లోకంలో బ్రతికినటువంటి ఆయన అక్కడ ఎంతో వేదన పడుతూ కేకలు పెడుతూ ఉన్నాడు. మనం కూడా క్రైస్తవులుగా మారాము. కాబట్టి దేవుడు ఎలాగైతే మనల్ని ఉండమన్నాడో ఆ రీతిగా మనం ఉందాము. ఒకవేళ ఎంతకాలం జీవితం మనకు దేవుడు ఇచ్చినా, మన ఆయుష్ ఎంతకాలం ఇచ్చినా ఆ ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో దేవుని కొరకు జీవిద్దాము, ఆ పరలోకాన్ని సొంతం చేసుకుందాం. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి మన హృదయాల్లో ఫలింప చేయను గాక.